ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత ప్రతి మనిషి నెరవేర్చినప్పుడే ఖచ్చితంగా సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. సో సమస్యలు తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్తలు పడతారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఒక 10 నిమిషాల తర్వాత మేము మళ్ళీ వస్తాము. అప్పటికి బెంచ్లు అట్టు కొంచెం వేసుకొని సెట్ చేసుకోండి. ఎవరు ఎక్కడుండాలో ఆ కోర్టు ప్రకారం చేసుకోండి. పెట్టాల్సి ఉంటుంది. సో కనిపించకపోతే వచ్చి చెప్పండి, కానీ మీరు వెళ్ళిపోకండి. అలాగే ఏదైనా సమస్య వచ్చారు ఖచ్చితంగా కేసు అయ్యేటట్టు చూసుకుని వెళ్ళండి. మేము 5 వరకు ఇక్కడ ఉంటాము మీకోసం. 5 దాటాక కూడా మీకు ఇంకా కేసులు ఉన్నాయి, మిగిలిపోయాయి అంటే మేము రాత్రి 10 అయినా కూడా ఉంటాం. నష్టమేమీ లేదు. మీరు అది ఆలోచించి తొందరగా అయిపోవాలేమో, ఇంకా జరగదేమో అని ఊరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా కేసులు అవందే ఎంత సమయమైనా మేమైతే వెళ్ళేదే లేదు. ఖచ్చితంగా ఉంటాము. ఉండి అందరి కేసులు చూసే వెళ్తాము. మీరు కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా కోరుచు చక్రపాణి గారికి, సెక్రటరీ గారు సునీల్ సింగ్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, పోలీస్ సిబ్బందికి, కోర్టు సిబ్బందికి ఈ యొక్క ప్రాంగణాన్ని శుభ్రపరిచిన కేసులని అక్కడ క్రిమినల్ కేసులను ఇక్కడ ఒక 10 నిమిషాల్లో సెట్ చేస్తాము. మీ అందరూ కూడా మీ యొక్క అడ్వకేట్లను కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంది ఉంటారని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అది వాళ్ళు పని రమ్మ వ్యక్తి ఈరోజు కావలి మండల స్థాయిలో ఆర్జీకే రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడల్ని కావలి జట్టి బాయ్స్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ బాలబాలికలకి ఇద్దరికి 16 సంవత్సరాల లోపు వయసు ఉండేటటువంటి వారికి ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. కాంపిటీషన్స్ కమ్ సెలక్షన్ పద్ధతిలో అందరికీ వచ్చిన టీములకి పోటీలు పెట్టి ఫైనల్గా రాబులు సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి ఫైనల్ టీం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఎల్ జ్యోతి గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి ఇలానీ భాషా గారు పాల్గొన్నారు, తన సహాయ సహకారాలు అందించారు. దీంతోపాటు కావలి మండలంలో ఉండేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రీడాశ్రీలుగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వాళ్ళ పిల్లల్ని పంచాయతీ తరఫున ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయించారు. బాగా ఇది ఉత్తేజపరుస్తారు. తాగిన వాళ్ళ మీద పాడటం కానీ, వరకట్నాలకి సంబంధించి పాటలు కానీ
ఆయన మంచి సింగరు. ఆల్రెడీ మనకు అప్పుడు 1-2 పాటలు వినిపించి కూడా ఉన్నారు. ఈరోజు కూడా ఈ యొక్క అతిథి మన రూరల్ సిఐ గారు వారి యొక్క మూల్యమైనటువంటి కనీసం ఆ ఎంట్రుకలు కట్ చేసేవాళ్ళు కూడా కాదు, ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక కలెక్టర్ హోదాలో ఉంటే పిఏ కూడా ఇసిరి ఆ ఫైల్ని మూలను కూర్చొని పెట్టి ఇసిరేసేసాడు. అటువంటి పరిస్థితుల్లో తను ఈ భారతదేశంలో ఎంత చదువుందో ఇంతవరకు మళ్ళీ అంబేద్కర్ తర్వాత కార్ల్ మార్క్స్ తర్వాత అంబేద్కర్ తర్వాత ఇంత పెద్ద చదువులు చదివిన మళ్ళీ మన ప్రపంచంలో లేరు. ఈ దేశాల్లో ఈ కుల వ్యవస్థ ఏ విధంగా నాశనం చేయాలి, ఎంత కష్టాలు పడుతున్నారు, పేదలు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు, వీళ్ళని బతికించాలి, ఏ విధంగా మనం బయటికి తీసుకురావాలని చెప్పి ఎన్నో రకాల పోరాటాలు చేసి తాగే నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, దేవాలయాలకు పానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి అతను ఒకేసారి తాగే నీళ్ళ కోసం 5 లక్షల మందిని ఒకేసారి చెరువులోకి తీసుకెళ్ళి ఆ చెరువులో దింపి నాకు హక్కు ఉంది, ఈ గాలి నీరు అందరికీ హక్కు అని చెప్పి చెప్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఇవాళ 58వ వర్ధంతి జరుపుకోవటం అంటే మనందరమే ఈ భారతదేశము ఈరోజు మన నడక, మనకి ఈ జైలు, ఈ పోలీసు, ఈ వ్యవస్థ, ఈ రాజకీయాలు మొత్తం ఒక రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటే ఏ చిన్నది చేయాలన్నా, మీకు మంచి ఫుడ్ కావాలన్నా, ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామన్నా ఒక రాజ్యాంగ పరిధిలోనైతేనే మనం ఇవాళ బ్రతికి సమాజంలో ఉన్నాం. మనం కూడా ఆ మార్పులు కష్టపడాలి. మనం కష్టపడ్డా ఏదో త్వరపాటున ఏదో కారణాల వల్ల మనం ఇక్కడికి వస్తే వచ్చుండొచ్చు. ఆ కారణాలని మనం దాన్ని సరిదిద్దుకొని మంచి మార్గాన్ని నడిచి మన బిడ్డలకు రే నాయన చదువుకోవాలా, ఈ విధంగా చదివించుకోవాలా, మనం పడ్డ కష్టం మన బిడ్డలు పడకూడదు, మనం ఏ విధంగా సరే ఈ సమాజంలో మన బిడ్డలు కూడా ఒక ఉన్నతమైన సార్లాగనో మన సార్లాగనో ఇట్లా తయారు చేసుకోవాలా అనే సంకల్పం మీలో కూడా ఉండాలి. ఎందుకంటే చిన్న వయసు మనకు తెలియక అనేక రకాలైన ఆవేశాలకు గురైపోయి మనం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది మారిన మహానుభావులు ఉన్నారు, జైల్లో ఉండి ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు చదివిన మహాకీర్తికులు ఉన్నారు. అలాంటి చరిత్ర కలిగిన దేశం మనం. ఆ మహానుభావుడు వల్ల ఈరోజు ఈ దేశంలోనే కాదు మన ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిని ఎంతో ఉన్నతంగా చేసుకుంటారు. ఆ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి జైలర్ గారైనటువంటి మిత్రుడు రఘుబాబు గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్వీడిఎస్ సంస్థ మధ్యలో వెంకటేశ్వరుడు, అలాగే మన జమ్మలపాలెం సర్పంచ్ గారికి, అలాగే ఇప్పటిదాకా నేను ఒక డ్యాన్సర్గానే చూశాను ప్లస్ మంచి ఇప్పటిదాకా మీకు సందేశం ఇచ్చినటువంటి జైలు సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం, అంటే మనమైతే లెక్కేసుకుంటే ఇప్పటికి కూడా సొసైటీలో చాలా వరకు తగ్గినా కూడా ఇంకా అంటరానితనం అనేది చాలా చోట్ల ఉంది. మన గ్రామాల్లో చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలు ఇందాక చెప్పినటువంటి పాటలో కూడా అది వచ్చిందనమాట. గ్రామానికి ఊరి చివర, శ్మశానానికి దగ్గరలో, పూరిపాకలు, సందులు, కుక్కలు, కోళ్ళు దూరేటువంటి చాలా అర్థవంతమైనటువంటి ఆ పాటలోనే అన్నీ కూడా వచ్చాయి. అలా ఊరి బయట వెలివేయి పడి ఊళ్ళల్లో కూడా పోలేనటువంటి పరిస్థితి తొందరగా దారిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా నేను చూశాను. అంటే ఇంకా అంతకుముందు ఇంకా ఎక్కువగా ఉండేది. ఒక గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన ఒక ఇంటి ముందు కూర్చొని ఉంటానో, ఇంకా ఎవరన్నా నిలబడి ఉంటానో, ఆ దారిన పోతూ ఉన్నటువంటి ఆ ఎస్సీ కులస్తులు ఎవరైనా సరే పేదవాడు ఆ ఎదురుగా పోతా ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఈ తలపాక తీసి నడుపు కట్టుకోవటం, లేదా సైకిల్ మీద వెళ్తా ఉంటే సైకిల్ దిగి నడుచుకోవటం, అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకొని నడవకూడదు ఆయన ఎదురుగా. అది ఎమ్మటే అక్కడ ఆపేసి, అలాగే ఏదైనా టీ ఇవ్వాలంటే సపరేట్గా ఒక గ్లాసు, ఏది హోటల్స్లో కూడా. అలాగే గుళ్ళల్లో ప్రవేశం అయితే
పూర్తిగా నిషేధం అన్నమాట. ఏదైనా ఇంట్లో పూజ చేసుకోవడమే కానీ గుళ్ళోకి ప్రవేశించేది అదంతా కూడా మైల పడిపోతుంది అనేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా వరకు మార్పు వస్తూ ఉంది. ఇంకా కొంత అక్కడక్కడ ఉంది, కానీ చాలా వరకు మార్పు వచ్చింది. దేనికనంటే దీని అంతటికి కూడా ప్రధానమైనటువంటి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి ఇప్పుడు ఆ టైంలో ఆయన రాజ్యాంగం రాశాడు. అంత గొప్ప వ్యక్తి. మీరు చూడండి, నిజంగా అటువంటి ఒక కమ్యూనిటీలో పుట్టి, చాలా పేదవాడిగా పుట్టి, ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగి శభాష్ అనిపించుకొని, అప్పుడు నెహ్రూ కాలంలో అటువంటి రాజరికం ఉన్నటువంటి కాలంలో వాళ్ళతోనే శభాష్ అనిపించుకొని, వాళ్ళతోనే మెప్పు పొంది, వాళ్ళతోనే మీరు రాజ్యాంగాన్ని రాయండి అని చెప్పేసి ఆయన్ని అప్పచెప్పడం జరిగింది. రాజ్యాంగం అంటే ఇప్పుడు కూడా మనం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి మనం ఆ రాజ్యాంగాన్ని ప్రధానంగా మనం దాన్నే బేస్ చేసుకొని మన ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అంటే అంతటి ప్రాధాన్యత ఇచ్చారనమాట. అంటే ఆయనకున్నటువంటి మేధాశక్తి అపూర్వమైనది, మనం చెప్పలేరన్నమాట. ఇందాక చెప్పాడు కదా శ్రీనివాసు, ఆయన చదివినటువంటి చదువు ప్రపంచంలోనే మన దేశంలో అయితే ఎవరు లేరు. చాలా ఒకళ్ళిద్దరు చదివి ఉండొచ్చు, అలాంటి పెద్ద చదువు చదివాడనమాట. నేను చదవంది లేదు ఆయనకి. అంత మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి. అనర్గళంగా దేని మీదైనా కూడా దాని మీద చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, అంత మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన చూడండి మీరు కూడా గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా చాలామంది ఏంటంటే, ఒక పిల్లవాడు మనకి 2 పిల్లలు ఉన్నారు అంటే 2 పిల్లలు కూలికి వెళ్తే వాళ్ళు కూడా ఒక 50-100 రూపాయలు వస్తాయి. మనం భార్యాభర్తలకి మనకు 100-200 వస్తాయి, మొత్తం 300 వస్తాయని చెప్పేసి ఆలోచించేవాళ్లే. కానీ మన బతుకులు ఇట్లా తెల్లారిపోయినారా బాబు, మన పిల్లల బతుకులన్నా ఆ విధంగా ఉండకూడదు, వాళ్ళన్నా చక్కగా చదివిద్దాము అనేటువంటి ఆలోచన ఇప్పటికీ లేదు మనకు. చాలా సందర్భాల్లో, చాలా కాలనీల్లో, చాలా ఎస్సీ కాలనీల్లో చాలా సందర్భాల్లో అలా చాలామంది చూస్తే ఇప్పటికి కూడా పిల్లల్ని ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళని ఏదో ఒక చదువులకి పంపించకుండా ఇప్పుడు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చాయి గవర్నమెంట్ వారు. అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో కానీ, గురుకుల పాఠశాల కానీ, అలాగే ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చాయి మంది కూడా. కాబట్టి దయచేసి ఇంతవరకు కొంతమంది చదువుకొని వాళ్ళ పిల్లలు కూడా బాగా చదివించుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకున్నారు. ఆ రోజుల్లోనే, ఆ కాలంలోనే ఆయన నోట్లు ఉండే కదా, 10 రూపాయల నోట్లు. ఈ నోట్లు కట్టలతోని పుల్లలు కిల్లలు పెట్టరన్నమాట. కట్టెలు వేసి కిరోసిన్ కాకుండా ఓన్లీ ఈ నోట్ల కట్టలతోని వెలిగించి టీ చేసి ఇవ్వాలి. అలాంటి రాజరికంలో ఉన్నటువంటి, అంత గొప్ప హోదాలో ఉండి, అంత దర్జాగా, అంత కోటీశ్వరుడు అనమాట అప్పట్లో. అలాంటి వ్యక్తే ఇలాంటి వ్యక్తిని గౌరవించాడంటే కారణం దేనికి? డబ్బులు కాదు, కేవలం మేధాశక్తిని. కర్మగాలు ఏదో చిన్న కేసులు ఇరుచుకొని ఈ విధంగా వచ్చి ఉంటారు. మీరు కూడా భవిష్యత్తులో మీరు గ్రామాల్లో మీ పిల్లలు అందరూ కూడా సార్ ఫలానా మీ నాన్న జైలుకి వెళ్ళి వచ్చాడంట, ఫలానా కేసులో ఉన్నాడంట, ఇది అని చెప్పేసి గ్రామాల్లో రకరకాలైనటువంటి చిన్న చూపులుగా ఉంటూ ఉంటాయి. దొంగతనం చేసి వెళ్తే మీ నాన్న దొంగంట కదా అది అనేటువంటి, అంటే మీ బిడ్డల మీద కూడా ఈ రకమైనటువంటి ప్రభావం పడతాం. కాబట్టి దయచేసి మీరు బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మంచి ప్రవర్తనతోని, సత్ప్రవర్తనతోని వెలిగి మరొకసారి ఇలాంటి కేసుల్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా, అంటే అందులోకి మళ్ళీ మీరు ఆ ఊపిలోకి పోకుండా, కొట్లాటలు కానీ ఏదైనా ఘర్షణలో కానీ కేసుల్లో కానీ ఇరుక్కోకుండా మీరు మీ కుటుంబం అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మీ పిల్లలను కూడా బాగా చదివించి, ఏ రకమైనటువంటి నేర ప్రవృత్తి ఏదైనా కేసులు అయితే పిల్లల జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అవకాశం లేకుండా మీరందరూ కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి గ్రామాల్లో కానీ మీ కుటుంబంలో కానీ అందరికి కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బంది పడతారనేటువంటి దాన్ని వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళలో మంచి నిజాయితీని నింపాల. వాట్సాప్